నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భీమవరం గుల్పూర్లో విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజుబాబు, టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు తగలబడిన విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నుంచి పాములపరు గ్రామానికి వెళ్లే పంట కాలువ పూడికి తీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే త్రిబులార్. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉండిలో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. టెలికాం రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపుల్లో మాజీ ప్రధాని మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజుబాబు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పునఃప్రారంభించారు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం కేవలం జయంతి, వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికే కాదని, మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్న భావన మనకు కలగాలని అన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు. నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని, తాండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈ రోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారంటే దానికి రాజీవ్ గాంధీ పాలన, సంస్కరణల ఫలితమే అని అన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం మాట్లాడుతూ దేశ యువతకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమని, గతంలో 1992లో ఈ ప్రాంతంలో నందమూరి తాతాజీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, శిథిలావస్థకు చేరడంతో నందమూరి తాతాజీ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకుల సహకారంతో పునఃప్రతిష్ఠ చేయడం గొప్ప విశేషమని అన్నారు. భీమవరంలో ఎంతో మంది మహనీయులు, స్వాతంత్ర సమరయోధులున్నారని, వారి ఖ్యాతిని భావితరాలకు తెలియజేయాలంటే ఆనాటి మహనీయుల విగ్రహాలను పట్టణంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అంజుబాబును శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మారినీడి బాబ్జీ, వబిలిశెట్టి కనకరాజు, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యం రాజు, బాదరాల పుల్లేశ్వరరావు, మద్దాల సాయి కుమార్, సోడదాసి సిల్వియా, ఆలమూరి కరుణశ్రీ, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాల్లో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో, మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలున్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు హక్కు, యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు, ఈ దేశాలు బాగుండాలి అనే ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఎంత అందంగా ఉంటాడో ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతోటి చంపేయడం. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెబుతున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయనలో ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకుంటాం. పార్టీలకు అతీతంగా న్యాయం, ధర్మం కూడాను. ఈరోజు మన గునుపూడి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని శిథిలమైంది. మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ గుంటూరు వాసులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ సెలవు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి యొక్క 50వ జయంతి సందర్భంగా ఈ గునుపూడిలో 1992లో నెలకొల్పినటువంటి ఆయన యొక్క విగ్రహానికి డ్యామేజ్ జరిగినప్పుడు ఈ రోజున తిరిగి దాన్ని పునర్నిర్మించుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి, ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరారో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి. ఎంచేతంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం, లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, లేదా మన ఊరి కోసం పనిచేసినటువంటి వ్యక్తులను ఎవరైనా సరే మనం గౌరవించాలి. ఆయన చనిపోయిన తర్వాత, లేకపోతే ఆయన పదవి పోయిన తర్వాత ఇంకా అతనికి సంబంధం లేదనేటటువంటి విషయాలు కాకోకుండా మరి ఏ వ్యక్తి అయినా కూడా ఈ దేశం కోసం ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన చేసినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ అవనండి, ఏ ప్రాంతం అవనండి, ఏ భాష అవనండి మనకు అనవసరం. ఈ భారతదేశం యొక్క గౌరవం కోసం మనందరం కూడా పనిచేయాలి. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడే పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు నిజమైనటువంటి భారతీయులుగా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ దేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర పెట్టారు. ప్రైమ్ మినిస్టర్గా సద్భావన యాత్ర అంటే ఎంత ముందు చూపుందో చూడండి. సద్భావం కలవాలి అంటే సద్భావం యాత్ర పెట్టగలడానికి ఆ లక్షణాలు, ఆ సద్భావం కలిగినోడు కాబట్టి ఆ కార్యక్రమానికి అందం వచ్చింది. ఇంకేంటి సద్భావన యాత్ర అంటే ముస్లిమ్స్ హైదరాబాద్లో హిందువులు పోరాడుకుంటారు కాబట్టి చార్మినార్ దగ్గర మొదలుపెట్టి ఆయన సికింద్రాబాద్ దాకా ప్రైమ్ మినిస్టర్గా సీఎం చెన్నారెడ్డిగా ఉంటే ఆ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అంటే అంత ముందు చూపు ఉంది. ఈ దేశం మతకాల్లో కానీ, అంతర్జాతీయ మనలో మన కులాల్లో కానీ, లేకపోతే ఈ పార్టీ తత్వాలతో కానీ, ఇంటర్నల్ పార్టీలతో కానీ ఏమీ లేకుండా కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావంతో అయాలకు మొదలుపెట్టారు. కాబట్టి ఈవేళ మనందరం ఈ రకంగా కూర్చుంటే ఆయన ఒక స్ఫూర్తి నాకు గుర్తొస్తా ఉందన్నమాట. ఈరోజు మరి ఆ విగ్రహాన్ని ఎందుకు మన ప్రధానమంత్రిగా 84 నుంచి 89 వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మళ్ళీ ప్రారంభించడం ఇక్కడ పూర్వం ఉండేది. మళ్ళీ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూనుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో పిల్లలందరికీ కూడా ఒకటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమాజానికి మనం ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరూ కూడా మనకు వీలైనంత వరకు అవసరం ఉన్నాడు వారికి సాయపడాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా బాబురాజు గారికి నా నమస్కారాలు తెలుపుకుంటూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఆధునిక భారతదేశ నిర్మాతగా మన రాజీవ్ గాంధీ గొప్ప ఖ్యాతి గడిచినటువంటి వ్యక్తి. ఇచ్చేదంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అంటే 40 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయినటువంటి ఒక యువకుడు ప్రధానమంత్రిగా వస్తే దేశాన్ని టెక్నాలజికల్గా ఏ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి దాన్ని అంకురార్పణ చేసి శ్రీకారం చుట్టి ఈ దేశంలో కంప్యూటరైజేషన్, టెలికామ్ విస్తృతం చేయడంలో ఈ దేశాన్ని టెక్నాలజీకరంగా చాలా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప ప్రధానమంత్రి, గొప్ప పరిపాలకుడు రాజీవ్ గాంధీ. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు తగలబడిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా చాలా సీరియస్ గా తీసుకుందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా తగలబడిన దస్త్రాలు వెనుక ఉన్న కథ ఏమిటి అన్న విషయాన్ని బయటకు లాగుతామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 1 నెల లేటుగా జీతాలు ఇస్తున్నారని, ఇది ఆ మధ్యకాలం నుండి జరుగుతూ ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు స్వాతంత్ర దినోత్సవం నాడు సినిమా పాటలకు డాన్స్ చేశారనే విషయం తన దృష్టికి రాలేదని, ఆ వీడియో పరిశీలించి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ రైల్వే జోన్ గతంలోనే అనౌన్స్ చేయడం జరిగిందని, దీనికి సంబంధించి సరైన భూములు కేటాయింపులు గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. అందువల్లే ఆలస్యమైందని, ఇప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తనయుడు, ఇటీవల ఐపీఎస్ కు ఎన్నికైన చిట్టిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన విధంగా కూడా మాకు కూడా కేటాయించాలనేటువంటి విషయాన్ని నేరుగా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తా ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా మన పార్లమెంట్ కి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి కొంత పరిష్కారం లభించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు జరగడం జరిగింది. ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్డు ప్రాజెక్టులు గాని, నేను గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ హాల్ట్స్ విషయంలో, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున పనులు ముందుకు సాగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వందే భారత్ ట్రైన్ హాల్ట్ విషయంలో కూడా సీరియస్ గా నేను రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మా మిత్రుడు సోమన్ గారితో, రైల్వే అధికారులతో మాట్లాడించడం జరిగింది. ఈ వారంలో రైల్వే అధికారులతో, ఆర్ఎండ్బి అధికారులతో పూర్తిగా రివ్యూ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ సమావేశాలకు హాజరు కావడం జరుగుతుంది. రైల్వే శాఖ, ఆర్ఎండ్బి శాఖ, నేషనల్ హైవేస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అతల 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల తప్పనిసరిగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తగిలబడిపోయినటువంటి దస్త్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీని వెనక ఏం జరిగింది అనేటువంటి విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు ఉండడమే కాదు, తగలబడినటువంటి దస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి కథ ఏమిటనేటువంటి విషయాన్ని కూడా బయటికి లాగుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి జూలై నెల జీతాలు లేవనేటువంటి విషయం ఒకటి ప్రస్తావించారు. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టించుకోకుండా సినిమా పాటలకి డాన్స్ చేశారనేటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు. ఒకటి, జూలై నెల జీతాలు ఇవ్వడం అనేది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. గతం నుంచి కూడా 1 నెల లేటుగా, అంటే 15 రోజులకి, జూలై కంప్లీట్ అయ్యాక ఆగస్టులో జూలై నెల 15 రోజులు జీతాలు ఇస్తున్నారు. మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్లో రిమైనింగ్ 15 రోజులు జీతాలు ఇస్తున్నారు. అంటే 1 నెల లేటుగా జీతాలు ఇస్తున్నారు. అది ఆ మధ్య కాలం నుండి కూడా జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా. ఇంకా మీరు చెప్పారు సినిమా పాటలకి డ్యాన్స్లు వేసారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారిని, అది వాస్తవంగా నా దృష్టిలోకి రాలే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది అసలు ఎప్పుడు జరిగింది అన్న పాత వీడియో, కొత్త వీడియో, ఆగస్టు 15 నాడు చేశారు అనేటువంటి విషయం నేను విషయంలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలుగా ముందుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఈరోజు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ అనేది గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరైనటువంటి భూమి కేటాయింపులు చేయలేదు కాబట్టి ఆలస్యమైంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ జోన్ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతాం.
ఉండి నుంచి పాములపరు గ్రామానికి వెళ్లే పంట కాలువలో మట్టి పూడికతీత పనులకు ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు మంగళవారం భూమి పూజ చేశారు. గణపవరం వెళ్లే రహదారిలో ఉండి ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ప్రొక్లైన్లకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి పంట కాలువ దాదాపు పూడుకుపోయిందని తెలిపారు. 20 మంది ఆక్రమణ వల్ల పాములపరు, వెంకటరాజపురం ప్రాంతంలోని 2000 మంది ప్రజలకు తాగునీటి సమస్య నెలకొందన్నారు. ఆక్రమణలు తొలగించాలని తానిచ్చిన పిలుపుతో దాదాపు అందరూ స్వచ్ఛందంగా తొలగించుకున్నారని వివరించారు. ఎవరైనా ఒకరిద్దరు మిగిలితే మట్టి పనులు జరుగుతున్న సమయంలో వాటి తొలగింపు పనులు పూర్తవుతాయన్నారు. ప్రజలు మంచినీటిని కొనుక్కుని తాగాల్సిన పని లేకుండా చేస్తున్నామని తెలిపారు. వారం 10 రోజుల్లో ఈ పని పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, గ్రామ ఉప సర్పంచ్ బాబీ, తెలుగుదేశం నాయకులు తోటరాము, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు కేసన బల్సులరావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కేసన యాదగిరి, వర్రే సముద్రమూర్తి, కరిమెరక శ్రీను, పేరుచెల్ల బాలరాజు, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉండి సబ్ కెనాల్ నుంచి పాములపర్రు, వెంకటరాజగూడెం ఆ 2 గ్రామాలకు కెనాల్ నుంచి వాటర్ వెళ్ళే ప్రొవిజను గత 3-4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మూసుకుపోయింది. ఆ కాలువ పక్కన ఆక్రమణల వలన ఇక్కడ అందరూ కూడా కొంచెం చెత్త అంతా తీసుకొచ్చి ఈ పంట కాలువలో వేసినందువల్ల వాళ్ళకి మంచినీరు కొనుక్కోవలసిన దుస్థితిలో ఉన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న సోర్స్ చాలా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ 2 గ్రామాల ప్రజలు వాళ్ళ మంచినీటి సమస్య చెప్పిన తర్వాత కారణం ఏంటి అంటే ఇక్కడున్న కొద్ది ఆక్రమణలు, ఒక 20 మంది చేసిన ఆక్రమణల వలన 2000 మంది మంచినీరు కొనుక్కోవలసిన దారుణమైన పరిస్థితి వచ్చింది. అందుకని ఇమీడియట్గా వాళ్ళందరితో మాట్లాడి, ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి 2000 మందికి వచ్చిన కష్టాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇంకా ఏమన్నా 1-2 ఆక్రమణలు ఉన్నా మరి వాళ్ళంతటి వాళ్ళు ఎవరన్నా తొలగించకపోతే మరి బలవంతంగా అయినా సరే, ఎందుకంటే 2000 మంది మేలు అవసరం. ఒక 10 మంది రూల్స్ని వైలేట్ చేసిన దానికి మరి 2000 మంది సఫర్ అవ్వటం అనేది చాలా అన్యాయం. కాబట్టి గత 3-4 రోజులుగా ఆక్రమణలు తొలగించడం అయింది. ఈరోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి, ఈ క్లీనింగ్ కాలువ, పంట కాలువ క్లీనింగ్ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఇక్కడి నుంచి ఈ 2 కిలోమీటర్లు ఈ కెనాల్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఒక వారం రోజుల్లో పాములపర్రు, ఆ వెంకటరాజు గూడెం వాళ్ళెవరూ కూడా, వెంకటరాజపురం వాళ్ళెవరూ కూడా మంచినీళ్ళు కొనుక్కోవలసిన అవసరం రాదు అని నేను విశ్వసిస్తున్నా. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్కు పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి లక్ష గాజులు, రవికలు, సుమంగళి ద్రవ్యాలతో అలంకరణ చేశారు. వీటిని మంగళవారం ఉదయం మహిళా భక్తులకు అందజేసినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్యం శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, కార్యదర్శి పొన్న రంగారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పడమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తాయండి ఒక గంట. అమ్మ ప్రసాదం గాజులు ఇంట్లో పూజలో పెట్టుకున్నా చాలు. మీకు గాజు అందిందా లేదా లెక్క అంతే. గాజు చూడండి.
తొందరపడద్దమ్మా. నేటి రోజున అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా గోదావరి జిల్లా భీమవరం శ్రీరామపురంలో కొలి ఉన్నటువంటి శ్రీచక్ర సీత శ్రీ 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 జగన్మాత కనదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి విజయవాడ దుర్గమ్మ తల్లి ఏ రకంగా అయితే దేదీప్యమానంగా ఉందో మన భీమవరంలో జగన్మాత కనదుర్గ అమ్మవారు కూడా ఈ రోజున పౌర్ణమి రోజున చక్కగా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా సుమంగళి ద్రవ్యాలతో పంచామృతాలతో ఉదయం ప్రాతకాల అభిషేకం చేయడమే కాకుండా ప్రదోషకాల మధ్యాహ్న కాలం నుంచి కుంకుమార్చనలు లక్ష కుంకుమార్చనలు ప్రదోషకాలంలో విశేషమైనటువంటి సుమంగళి ద్రవ్యములతో గాజులతో వస్త్రములతో ఇత్యాది పశువులతో అమ్మవారికి అలంకరణ చేసి మరునాడు స్త్రీలకు సర్వ సౌభాగ్యాల కోసం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క పసుపు కుంకుమ రవిక గాజులు ఈ ముత్తైదులకు కూడా వేలాది మందిగా వస్తున్నారు భక్తులు. ప్రతి ఒక్కరు కూడా ఆ సుమంగళి ద్రవ్యం వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోకా సమస్త శుభ్రభవంతు స్త్రీల సర్వ సౌభాగ్యాల కోసం అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పేసి కోరుతూ లోకా సమస్త శుభ్రభవంతు సర్వేజనా శుభ్రభవంతు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్యకు పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన ఆధ్వర్యంలో ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుండి మెయిన్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అరాచకాలు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం పెదవంతన కూడల్లో మానవహారంగా ఏర్పడి దోషులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్య నిపుణులు డాక్టర్ మోహితమయ్య గారి మీద దారుణంగా అత్యాచారం చేసి మరి ఆవిడని హతమార్చిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే మరి ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన రోజు. మరి ఇలా మహిళలకు స్వతంత్రంగా తిరిగే మరి హక్కు కూడా లేకుండా అయిపోయింది. ఇలా స్త్రీమూర్తుల్ని ఒక చెల్లిగా, తల్లిగా, ఆడపడుచుగా మనం అందరం గౌరవించుకోవాలి. ఇవాళ ఈ యొక్క స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక మహిళ మరి అందులో ఒక ప్రముఖ వైద్యురాలు మరి 10 మందికి ప్రాణాలు పోసి బతికించే ఒక ఆమెని ఇంత దారుణంగా అత్యాచారం చేసి దారుణంగా చంపడం అన్నది దురదృష్టకరం. మరి అటువంటి కిరాతకుల్ని మరి వెంటనే అరెస్ట్ చేసి వారిని ఉరితీసే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకి మరి చట్టపరంగా రక్షణ కలుగుతుంది. మన పిల్లల్ని పెంచేటప్పుడే ఒక సక్రమైన రీతిలో పెంచి ఏ ఆడపిల్లైనా సరే మన తోబుట్టుతో సమానము అన్న విధంగా మన పిల్లలకి మనం ఎదుటి స్త్రీలను గౌరవించేలాగా మనం సంప్రదాయబద్ధంగా పిల్లల్ని పెంచవలసిన అవసరం ఉంది. మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్ఘటన మీద ఆయన ఖండించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క డాక్టర్ గారికి మీద జరిగిన దుర్ఘటన మీద ఎక్కడెక్కడే కొవ్వొత్తులతోటి నిరసన జరపడం జరుగుతుంది. అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఉండి సెంటర్ వరకు కూడా మా ఉండి నియోజకవర్గం 4 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏర మహిళలు అందరం కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన డాక్టర్ మౌమిత మీద హత్య చేయడం ఖండించవలసిందిగా కోరుచున్నాం. పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మౌమిత గారి మీద అత్యాచారం చేసిన నిందితులని వెంటనే అరెస్ట్ చేసి వారిని ఖండించి మళ్ళీ యావత్ భారతదేశంలో ఎలాంటి అత్యాచారాలు జరగకుండా పిఎం మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మనసాసుకుంటున్నాం. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు జుత్తిగ నాగరాజు గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మౌమిత గారి మీద జరిగిన అత్యాచారం గురించి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జన సైనికులు కూడా అందరూ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఒక రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇలాంటి అత్యాచారాలు జరపడం అనేది శోచనీయం. ఎందుకంటే ఒక విద్యావంతురాలు అలాగే ఒక డాక్టర్గా ట్రైన్ అవుతున్న ఒక మహిళను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం ఒక్కళ్ళు కూడా ఖండించవలసిందిగా కోరుచున్నాను. దారుణమైన ఈ యొక్క అఘాయిత్యాన్ని ఖండిస్తూ మరి ఉండి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల వరకు
మా ఇన్ఛార్జ్ శ్రీ జిత్తుక నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కఠినమైన శిక్షలతోటి బతికుండగానే తగలబెట్టేలాగా చేస్తే గానీ, ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటే గానీ మహిళలకి ధైర్యం కల్పించాలంటే బతికుండగానే తగలబెట్టాలి అనే ఆలోచనతో తెలియజేస్తున్నాము. భీమవరం పట్టణం శ్రీరాంపురం సిరియాల వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 81వ జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు దాతల సహకారంతో తయారు చేయించిన వెండి చీరను అమ్మవారికి అలంకరించారు. శ్రీ కోదండ రామాలయం నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ నాయకులు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నూకాలమ్మ దేవతాయ నమః. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా వార్షికంగా జరిగే అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించబడి జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విశేషంగా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే దాతల సహకారంతో సుమారు 7 కేజీల వెండితో అమ్మవారికి వెండి చీర తయారు చేయించడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకి అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు విరాళాలు ఇచ్చి నగదు రూపంలోనూ వస్తు రూపంలో విరాళాలు ఇచ్చి మా కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మా కమిటీకి ఈ భక్తుల సహకారం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఆడ ఎనాఫిల్స్ దోమ వల్ల మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ప్రభుత్వ మలేరియా వైద్యులు డాక్టర్ కె రవికుమార్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ డిఎం&హెచ్ఓ సహకారంతో భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ సదస్సు ప్రతిజ్ఞ నిర్వహించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ దోమ సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కనిపించే కీటకమని, అది మనుషుల రక్తం తాగి బతుకుతుందని, అలా అది రక్తం పీల్చేటప్పుడు మన శరీరంలోకి కొన్ని క్రిములను కూడా విడుదల చేస్తుందని, ఆ క్రిముల వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయన్నారు. స్కూల్ సైన్స్ టీచర్ చిట్టుకుమారి మాట్లాడుతూ దోమకాటు అతి ప్రమాదకరమని, ఎడిస్ అనే దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దోమ తెరలు వాడటం, కిటికీలు, తలుపులు తదితర ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, సునీత విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం అని చెప్పేసి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో మీకు తెలుసు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో దోమలు ఎక్కడ పడితే అక్కడ మనకి విసురుతున్నాయి. కారణం ఏంటంటే మనం నిల్వ ఉంచే వాటర్ వల్ల చేస్తాం. మనకి ఆ మురుగు వాటర్ వల్ల అది జన్మిస్తుంది. అక్కడ ఆ దోమ కాటు అనేక పరిణామాలు చూపిస్తుంది. మరి ఇవాళ జరుగుతున్నటువంటి డెంగీ ఇలాంటివన్నీ కూడా దోమ కాటు వలన వైద్యులు మనకు చెప్తున్నారు. అటువంటి విషయాల మీద ప్రపంచమంతా రీసెర్చ్ చేసి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మరి దీంట్లో ప్రత్యేకంగా విద్యార్థులు ముందు మీ తల్లిదండ్రులు మీకు చెప్పాలి. తర్వాత ఇంటి పక్కల మీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే వాటర్ లేకుండా చక్కగా నీట్గా ఉంచుకుంటే ఈ దోమలు పుట్టవు. మరి ఈ దోమలు పుట్టిన దానికి అనేక రకాలుగా రోగాలు వస్తున్నాయి. దానికి ఇప్పుడు మరి మలేరియా ఏదో చాలా ఉన్నాయి రోగాలు. అవన్నీ డాక్టర్ రవికుమార్ గారు మనకి మలేరియా డాక్టర్ గారు ఏరియాకి వారు డిఎంహెచ్ఓ వారి ఆదేశాల మేరకు వచ్చారు. వాళ్ళు మనకు సందేశిస్తారు. దోమల నివారణ దినోత్సవం. సో ఈరోజు దోమలను ఖచ్చితంగా మనం నివారించాలి. అసలు దోమలు పుట్టడానికి ముఖ్య కారణాలు ఏంటంటే నీటి నిలువలు, మనం తాగి పడేసే కొబ్బరి బండాలు, మొక్కల కుండీలో నీరు అక్కడ నిలిచిపోవడము, అలాగే డ్రైనేజీ వాటర్ ఫ్లో అయిపోతూ ఉండాలి. ఎప్పుడైతే ఫ్లో అవ్వకుండా అక్కడ ఆగిపోయిందో వాటిలో నీరు ఎక్కువ నిలువుగా ఉండే ప్రదేశాలను దోమలు గుడ్లు పెట్టుకుంటే తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి ప్రాంతాలు ఏమీ లేకుండా దోమ గుడ్లు పెట్టకుండా మనం అవకాశాన్ని దానికి సామాలు, పాత సామాలు, కొబ్బరి బొండాలు ఇలాంటివన్నీ వెయ్యి పడేసినా ఖచ్చితంగా వాటిల్లో వారానికి దోమ అనేది తయారైపోద్ది. ఆ నిలవ నీళ్ళల్లో మీరు చూసారా చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఎప్పుడును ఆ పురుగులే దోమ గుడ్లు అవి లార్వా. అది దోమ 1 వీక్లో తయారైపోద్ది. ఆ దోమ తయారైపోయిన తర్వాత మీకు దొరుకుద్దా? ఎన్ని ఇళ్ళు తిరుగుద్ది? దరిదాపు 50 ఇళ్ళు తిరుగుద్ది. అర్థమైందా? దరిదాపు 50 అంటే 3-4 సందులు తిరుగుద్ది. సో అందుకని ఆ దోమను నివారించాలి అంటే మనం ముందేం చేయాలి? ఇళ్లల్లో పాత సామాన్లు వేయి ఏటిల్లోనూ నీళ్ళు నిల్వ ఉండకుండా వంపేసుకోవాలి. అది ఎవరు చేయాలి? బయట మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తారా? ఎవరింట్లో మనమే చేసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలి? మనం ఇంట్లో పేరెంట్స్తో పాటు పేరెంట్స్కి చెప్పి ఏదన్నా పాత సామాన్లు నిల్వ ఉంటే ఆ నిల్వ సామాన్లు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.